నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 మాసాలు. ఈ 8 మాసాలలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి అంశాలు. వీటిలో నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేవా? నిజంగా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయా? ఇవి ఎంఓఏలు కానీ లేకపోతే కార్యరూపం దాల్చిందా, లేకపోతే ఇది ఏమన్నా తప్పుడు సమాచారమా అన్నది చూద్దాం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ఏది నిజం ఏది అబద్ధం అని కనుక్కునేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందడుగు వేసింది. సరే చూద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లు, ఉద్యోగాలు 57,000 మందికి ఉద్యోగ కల్పన. ప్రాంతం విశాఖపట్నం. వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? తర్వాత ఆర్సెలాల్ మెటల్ స్టీల్ కంపెనీ 1,35,964 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి 55,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారట. అనకాపల్లి. ఎప్పుడు వచ్చింది? స్టార్ట్ అయిందా? తర్వాత ఎన్హెచ్పిసి అండ్ ఏపీ జెన్కో 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి 7,000 మందికి ఉద్యోగాలు కర్నూలు. ఈ ఎన్హెచ్పిసి ఎవరు హయాంలో వచ్చిందన్నది తెలియాల. బీపీసీఎల్ 96,862 కోట్ల రూపాయల పెట్టుబడి 2,000 మందికి 3,000 మందికి ఉద్యోగ కల్పన రామాయపట్నం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్ల రూపాయలు 2,55,000 మందికి ఉద్యోగ కల్పన రాష్ట్ర వ్యాప్తంగా. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,001 కోటి రూపాయలు పెట్టుబడి 1,945 మంది ఉద్యోగాలు శ్రీ సిటీ. టీసీఎస్ ఎంత పెట్టుబడి పెట్టిందో తెలియదు, 10,000 మందికి ఉద్యోగాలంట విశాఖపట్నం. ఎస్ఏఈఎల్ సోలార్ MHP1 1,72,842 కోట్ల రూపాయలతో 17,028 కోట్ల 42 లక్షలతో 1,035 మందికి ఉద్యోగాలు అనంతపురం, కడప. తర్వాత ఎస్ఏఈఎల్ సోలార్ MHP2 ఇది ఎక్కడ అంటే కడప, నంద్యాల. 1,035 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారంట. 1,728 కోట్ల 42 లక్షలు. టాటా పవర్ 2,000 కోట్ల రూపాయలు 1,380 మందికి ఉద్యోగాలు అనంతపురం. తర్వాత గ్రీన్కో 3 ప్రాజెక్టులు 16,500 కోట్లు 4,825 మంది ఉద్యోగాలు రాష్ట్ర మొత్తం మీద. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ 8,240 కోట్లు 4,000 మందికి ఉపాధి ఉమ్మడి కడప. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా 4,435 కోట్ల రూపాయలు 630 మందికి ఉద్యోగ కల్పన కర్నూలు. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా 3,142 కోట్ల రూపాయలు 1,200 మందికి ఉద్యోగాలు కర్నూలు, నంద్యాల. హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ 2,000 కోట్ల రూపాయలు 650 మంది. ఎక్కడ పెడతారనేది చెప్పలేదు. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 2,000 కోట్ల రూపాయలు 650 మందికి ఉద్యోగాలు నంద్యాల, కడప. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 2,000 కోట్లు 1,380 మందికి ఉద్యోగాలు కర్నూలు జిల్లా. యాక్షన్ టెసా 1,175 కోట్ల రూపాయలు 2,500 మందికి ఉద్యోగ కల్పన. ఏరియా చెప్పల. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా 567 కోట్ల రూపాయలు 170 మందికి ఉద్యోగాలు అనంతపురం. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా 227 కోట్ల రూపాయలు 1,725 మందికి ఉద్యోగాలు అనంతపురం, కడప. మొత్తం మీద ఈ 7 నెలలలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు 6,33,568 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దీంతో 4,10,125 మందికి ఉద్యోగాలు నియామకాలు. నిజంగా ఇన్ని వచ్చినాయా? ఇవి ఇప్పుడు వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా? వీటిలో నాకు తెలిసి కొన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంఓఏలు అయినాయి అని నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా కూటమి ప్రభుత్వం 7 నెలల్లో 6 లక్షల
6,33,000 పైబడి కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల పైబడి ఉద్యోగాలు వచ్చినాయి. మంచిదే కదా. థ్యాంక్ యూ.